యాక్చువల్గా నేను వెళ్ళాల్సింది 9th అనమాట, విజయవాడ నుంచి వారణాసి. బట్ ట్రైన్ నాకు లాస్ట్ మినిట్ వెయిటింగ్ లిస్ట్ 3 ఉండటం మూలంగా అది నేను కంటిన్యూ చేయలేకపోయాను. ఐ మీన్ అది కన్ఫర్మ్ అవ్వాలా టికెట్. సో మళ్ళీ 11th బుక్ చేసుకున్నా. సో ఇప్పుడైతే బుక్ అయింది. ఇప్పుడు టైం వచ్చి 8:30 అవుతుంది. సో విజయవాడ స్టేషన్లో అయితే ఉన్నా. ఇక్కడ ఇంకొక 20 minutesలో వస్తుంది. ఇక్కడ నుంచి అయితే నా ఆల్ ఇండియా ట్రావెలింగ్కి మొదటి అడుగు పడిద్దనే అనుకోవచ్చు. సో లెట్స్ గో. సో ఇంకొక 20 minutes అయితే ఉంది మన ట్రైన్కి. ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ చెప్పాలా. సో వెళ్ళిపోయి కూర్చుందాం సార్. ఇక్కడ నుంచి ఒక 20 minutesలో ట్రైన్ అయితే వస్తుంది మనకి. సో విజయవాడ నుంచి బనారస్కి మనం అక్కడి నుంచి స్టార్ట్ అవబోతాం. సో చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అంటున్నానంటే ఎంతో కాలంగా అనుకున్న డ్రీమ్ అనమాట. సో ఇది నెరవేరిపోతున్నప్పుడు మనకి కొంచెం హ్యాపీగానే ఉంటుంది. సో ట్రైన్ ఎక్కే ముందు మళ్ళీ నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. కొంచెం షై ఫీలింగ్ అయితే ఉంది. సో అది ఓవర్కమ్ చేద్దాం స్లోగా. అయితే 10th ప్లాట్ఫామ్ అది ఉంది ఇప్పుడు. సో అక్కడికైతే బయట ప్లాట్ఫామ్లకు వచ్చి ఉన్నది. యువర్ అటెన్షన్ ప్లీజ్. చాలా పాత ట్రైన్ యాక్చువల్గా. ఎక్కుతున్నా చూడండి.
చాలా లాంగ్ జర్నీ అనమాట. ఈ ట్రైన్ చాలా సేపు పట్టింది. 12 hours డిలే ఉంది ట్రైన్. 12 hours ఒక ట్రైన్ డిలే అవుతుంది. నేను ఇప్పుడు దాకా చూడలేదు. నేను ఎక్కిన ట్రైన్లో ఇప్పుడు దాకా 12 hours డిలే ట్రైన్ ఉంది. చూడండి, స్టేషన్ బాగుంది. యాక్చువల్గా ఇది బనారస్ కాదు. బనారస్కి ఇంకా 14 kilometers ఉంది. కానీ నాకు డైరెక్ట్ ట్రైన్ ఫస్ట్ బుక్ చేసుకున్నది డైరెక్ట్ ట్రైన్, సెకండ్ బుక్ చేసుకున్నది డైరెక్ట్ ట్రైన్ కాదన్నమాట. ऑनलाइन में बुक किया। अच्छा ठीक है कौन सा रूम है ये बता देते हैं। फ्रेश हाँ ठीक है యాక్చువల్గా ఇవి ఇప్పుడు నేనున్న రూమ్ వచ్చి రిటైరింగ్ రూమ్ అంటారు. ఇవి రైల్వే వాళ్ళే అనమాట. సో ఇప్పుడు నేను వేసేది 24 hours-కి 238 సంథింగ్ ప్రైస్ పడింది. ఇలా షేరింగ్ బెడ్లు అనమాట. చాలా నీట్గా ఉన్నాయి. కాకపోతే నాది 12 hours ట్రైన్ డిలే అవటం మూలంగా ఇప్పుడు నాకు 1 hour ఉందంటున్నాడు. మరి చూడాలి, రిక్వెస్ట్ చేస్తా. లేకపోతే ఇంకా డైరెక్ట్ వారణాసికి స్టార్ట్ అయిపోతాయి ఇక్కడి నుంచి. అదనమాట. ప్రైస్ అయితే చాలా లో. కాకపోతే వాష్రూమ్స్ అంత నీట్గా లేవు. బట్ ఓకే, హాట్ వాటర్ వస్తుంది, బాత్కి బాగానే ఉంది. అండ్ ఏసీ రూము ఇంకా తక్కువలో కావాలంటే 150 కూడా ఉన్నట్టున్నాయి నాన్ ఏసీవి. సో నాకు కొంచెం నైట్ మంచిగా స్లీప్ చేయొచ్చు అని చెప్పి తీసుకున్నా. తీరా చూస్తే ట్రైన్ ఏమో లేట్ అయిపోయింది. అది సంగతి. యాక్చువల్గా ఏమైందంటే నా ట్రైన్ వచ్చి 11th మధ్యాహ్నం 1:50కి అనమాట ట్రైన్ విజయవాడ నుంచి. కాకపోతే నాది అప్పటికే 6 hours 8 hours దాకా లేట్ అయింది. సో నేను 9:30 ఆ టైంలో ఎక్కాను విజయవాడలో. సో తర్వాత ఇంకా ఎక్కడెక్కడ ఆపేస్తున్నాడు, ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నాడు ట్రైన్. చాలా డిలే అయిపోయింది. నిన్న నైట్ అంటే 12th నైట్ 6:30కి రావాల్సిన ట్రైను 13th మార్నింగ్ 7:30 అయ్యింది వచ్చేసరికి. అంత లేట్ అయిందనమాట. ట్రైన్లో నేను ఈ వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ దీని గురించి అసలు ఫుల్ నాయిస్ అనమాట. నేను దీనికేమో గోప్రోకి మైక్ సెటప్ చేయాలంటే మైక్ అడాప్టర్ వచ్చి 4700. సో అది కొనలేదు, అందుకనే ఇదనమాట. ఇప్పుడైతే నేనున్న రూమ్ ఇది వచ్చి రైల్వే వాళ్ళదే ఏసీ రూమ్స్ అనమాట. చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది. టికెట్ ఉన్న వాళ్ళకి బుక్ చేసుకోవచ్చు అనమాట. మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే రిటైరింగ్ రూమ్ రైల్వే అని కొడితే వచ్చేస్తుంది. అందులో మీ పిఎన్ఆర్ నెంబర్ కొట్టి మీరు లాస్ట్లో దిగే స్టేషన్ బుక్ చేసుకుని అక్కడి నుంచి బుక్ చేసేసుకోవచ్చు. డైరెక్ట్గా మీకు అక్కడే ఆన్లైన్లో అయిపోతుంది. మనీ కూడా చాలా తక్కువ అనమాట, అంతే. అందుకనే సరే, ఇప్పుడైతే ఇక్కడి నుంచి మనం బనారస్ స్టార్ట్ అయిపోతాం.